హలో ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్లో మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంట్రాయిడ్స్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసాం కదా. సో అందులో ఈ క్లాస్లో మనం దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి సాల్వ్ చేద్దాము. సో దట్ మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి సెంట్రాయిడ్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్ ఆఫ్ డయామీటర్ 18.84 సెంటీమీటర్. ఒక సెమీ సర్కిల్ యొక్క డయామీటర్ ఇచ్చారు. అయితే వాట్ విల్ బి ఏ డిస్టెన్స్ ఆఫ్ డాష్ ఫ్రమ్ ఇట్స్ బేస్. ఒక సెమీ సర్కిల్ ఇచ్చేసారు. అయితే కనుక దాని యొక్క సెంట్రాయిడ్ అనేది బేస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుందని అడుగుతున్నారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఒక సెమీ సర్కిల్ని డ్రా చేస్తున్నాం. ఇది ఒక సెమీ సర్కిల్ అనుకుంటున్నామండి. సో సెమీ సర్కిల్ యొక్క డయామీటర్ ఇచ్చేసారు. సో డయామీటర్ ఎంత 18.84 సెంటీమీటర్స్ ఇచ్చేసారు. దీని సెంటర్ ఇది. సో మనం అనుకున్నాము ఇది యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అవుతుంది. ఇది ఈ పాయింట్ దగ్గర ఉంటుంది సెంట్రాయిడ్ అనేది. ఈ పాయింట్ వచ్చి 4r/3π అని చెప్పి మనం అనుకున్నాము. సో మనకి ఇది అలాంగ్ ద వై యాక్సిస్ ఉంది కదా. వై యాక్సిస్ ఉంది కాబట్టి ఇది ఎక్స్ సెంట్రాయిడ్ కోఆర్డినేట్ 0 అవుతుంది. వై సెంట్రాయిడ్ కోఆర్డినేట్ ఎలా ఉంటుంది 4r/3π ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఓరియంటేషన్ అడగలేదు కాబట్టి మనం ఇలాగైనా డ్రా చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగైనా డ్రా చేసుకోవచ్చు. ఏదైనా సరే వాళ్ళు అడిగింది ఒక సెంట్రాయిడ్ కోఆర్డినేటే కాబట్టి సో మనం ఏ విధంగానే డ్రా చేసుకోవచ్చు. సో నేను ఈ విధంగా డ్రా చేశాను. సో సెంట్రాయిడ్ కోఆర్డినేట్ y బార్ ఈజ్ ఈక్వల్ టు 4r/3π కదా. సో మనకి ఇక్కడ డయామీటర్ ఇచ్చారు. డయామీటర్ d ఇచ్చేసారు 18.84 సెంటీమీటర్స్ అని. మనకి రేడియస్ కావాలంటే r ఈక్వల్ టు d/2 అప్లై చేస్తే మనకి రేడియస్ వచ్చేస్తుంది. సో అదే ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 4 × d/2 డివైడెడ్ బై 3π. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 2d/3π అవుతుంది. ఓకేనా, 2d/3π అవుతుంది. సో అదే నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. 2 × 18.84 డివైడెడ్ బై 3 × π వాల్యూ ఎంత అండి 3.14. సో y బార్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ వస్తుంది. సో దిస్ విల్ బి ద ఆన్సర్. ఓకేనా, ఇది మనకి 2011 డిప్యూటీ సర్వేయర్ ఎగ్జామ్కి వచ్చిందండి క్వశ్చన్. సో మీరు ఆ ప్లేస్లో ఉంటే మీరు ఒకవేళ అప్పుడు ఎగ్జామ్ రాసినట్టయితే మీరు సాల్వ్ చేయగలరా లేరా ఒకసారి టెస్ట్ చేసుకోండి మీరే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చండి. ఇది ఒక టీ సెక్షన్ ఇచ్చేసారు. టీ సెక్షన్కి ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది సెంట్రాయిడ్ ఆఫ్ ది గివెన్ టీ సెక్షన్ అని ఇచ్చేసి కింద మనకి ఆప్షన్స్ ఇచ్చారండి. సో ఇది ఏంది కాంపోజిట్ సెక్షన్ అంటే ఇదొక రెక్టాంగిల్, ఇదొక రెక్టాంగిల్. టీ సెక్షన్ అంటే ఇదొక రెక్టాంగిల్, ఇదొక రెక్టాంగిల్. సో ఇలాంటి కేసెస్లో మన ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి ఫస్ట్ మీకు చెప్పి ఇందులో సింపుల్ టిప్ ఒకటి చెప్తాను, షార్ట్ కట్. సో ఫస్ట్ మనం అసలు ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి ఇలాంటి టైంలో అని చెప్పి చూద్దాం. సో ఇది గివెన్ టీ సెక్షన్. ఇవి రిఫరెన్స్ యాక్సిస్ ఇచ్చారు, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఇచ్చారు. సో ఈ టీ సెక్షన్ నేను ఏం చేసుకుంటున్నాను అంటే ఫస్ట్ ఇలా డివైడ్ చేస్తున్నా. ఇదొక 1 రెక్టాంగిల్, ఇదొక 1 రెక్టాంగిల్, ఇదొక రెక్టాంగిల్, ఇదొక రెక్టాంగిల్. సో దీని రెక్టాంగిల్ 1, దీని రెక్టాంగిల్ 2 అని చెప్పేసి నేను అంటున్నాను ఫస్ట్. ఓకేనా, సో రెక్టాంగిల్ 1కి రెక్టాంగిల్ 2కి మనకి కాంపోజిట్ ఏరియా వచ్చినప్పుడు మనకు సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా x బార్ ఈక్వల్ టు a1x1 ప్లస్ a2x2 డివైడెడ్ బై a1 ప్లస్ a2. అదేవిధంగా y బార్ ఈక్వల్ టు a1y1 ప్లస్ a2y2 డివైడెడ్ బై a1 ప్లస్ a2 కదా. సో అదే ఇప్పుడు నేను చేస్తున్నాను. సో ఫస్ట్ సెక్షన్ తీసుకున్నాను. ఫస్ట్ సెక్షన్కి a1 చూద్దాం. a1 ఈజ్ ఈక్వల్ టు దీని ఏరియా ఎంత అవుతుందని 20 ఇంటూ దీని హైటు 100. సో 20 × 100. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 2000 సెంటీమీటర్ స్క్వేర్. y1 ఏమిటి దీని యొక్క సెంట్రాయిడ్ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఉంటుంది. దీని వాల్యూ ఎంత, ఇది మొత్తం 100 అనుకుంటే ఈ రెక్టాంగిల్కి సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుంది h/2లో ఉంటుంది కదా. సో 100/2 అంటే ఇక్కడ ఉంటుంది 50 సెంటీమీటర్స్ దగ్గర ఉంటుంది. సో y1 ఈజ్ ఈక్వల్ టు 100/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 50 సెంటీమీటర్స్. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ సెక్షన్లోకి వెళ్తున్నాం. సెకండ్ సెక్షన్ యొక్క ఏరియా a2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 20 × 100. సో 20 × 100 ఇది కూడా ఎంత అవుతుంది 2000 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, దీని y2 ఏమవుతుంది చూద్దాం. y2 అంటే ఈ రెక్టాంగిల్కి సెంట్రాయిడ్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ నుంచి దీని హైట్ ఈ రెక్టాంగిల్ యొక్క హైట్ 20 సెంటీమీటర్స్ అయితే ఇది ఎక్కడ ఉంటుంది దీని యొక్క సెంట్రాయిడ్ 10 సెంటీమీటర్స్ దగ్గర ఉంటుంది ఇక్కడ నుంచి. సో ఈ రిఫరెన్స్ యాక్సిస్ నుంచి ఎంత ఉంటుంది 100 + 10. సో y2 ఈక్వల్ టు ఎంత అవుతుంది 100 + 10, 110 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. x బార్ y బార్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా,
సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు a1 వాల్యూ ఎంత 2000 ఇంటూ ఫస్ట్ మనం y బార్ ఫైండ్ అవుట్ చేద్దాం. y బార్ ఈజ్ ఈక్వల్ టు a1 y1 ప్లస్ a2 y2 డివైడెడ్ బై a1 ప్లస్ a2 కదా. సో a1 ఎంత వచ్చింది మనకి 2000 ఇంటూ y1 వాల్యూ ఎంత వచ్చింది, y1 వాల్యూ 50 ప్లస్ a2 వాల్యూ 2000 ఇంటూ y2 వాల్యూ ఎంత 110 డివైడెడ్ బై a1 వాల్యూ అంటే 2000 ప్లస్ 2000. సో దీని వాల్యూ మనకి ఎంత వస్తుందండి, ఇది 2,20,000 వస్తుంది డివైడెడ్ బై 4,000. సో టోటల్ ఎంత అవుతుంది, 3,20,000 డివైడెడ్ బై 4,000 విచ్ ఈజ్ ఈక్వల్ టు 80 సెంటీమీటర్స్ వస్తుంది. y బార్ వచ్చేసింది. నెక్స్ట్ మనం ఎక్స్ బార్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇక్కడ x1 తెలియాలి, ఇక్కడ x2 తెలియాలి. సో x1 చూద్దాం. x1 అనేది సెంట్రాయిడ్ పాయింట్ ఇక్కడ ఉంటుంది అనుకున్నాం కదా. x1 అనేది ఈ y యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది, ఈ y యాక్సిస్ నుంచి ఇది 40 పక్కన పెట్టేయండి. ఈ రెక్టాంగిల్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే 20 సెంటీమీటర్స్ అనుకుంటే ఇక్కడ ఎంత డిస్టెన్స్లో ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 సెంటీమీటర్స్, అంటే 20/2 10 సెంటీమీటర్స్. సో 40 ప్లస్ 10 50 సెంటీమీటర్స్ ఉంటుంది. సో x1 ఈక్వల్ టు 50 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ x2లోకి వెళ్దాం. x2 చూద్దాం. సో ఈ రిఫరెన్స్ యాక్సిస్ నుంచి ఇది ఒక రెక్టాంగిల్ కదా, ఈ రిఫరెన్స్ యాక్సిస్ నుంచి ఇది 100 ఇన్ టోటల్, ఇది ఎంత ఉంటుంది, ఇక్కడ 50 ఉంటుంది. సో 50 సెంటీమీటర్స్ ఉంటుంది. సో అదే మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాము. సో ఎక్స్ బార్ ఈక్వల్ టు a1 x1 ప్లస్ a2 x2 డివైడెడ్ బై a1 ప్లస్ a2 కదా. సో మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ ఎంత, a1 వాల్యూ 2000 ఇంటూ 50 ప్లస్ a2 వాల్యూ కూడా ఎంత 2000 ఇంటూ 50 డివైడెడ్ బై 2000 ప్లస్ 2000 టోటల్ ఎంత వస్తుందండి. టోటల్లీ ఇందులోంచి 2000 కామన్ తీస్తున్నాను నేను. సో 2000 కామన్ తీస్తే 50 ప్లస్ 50 డివైడెడ్ బై 4000 అవుతుంది ఇది. సో మనకి ఇది ఎంత అవుతుంది ఇప్పుడు 100/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 50 సెంటీమీటర్స్. సో ఎక్స్ బార్ అనేది 50 సెంటీమీటర్స్ వచ్చింది, వై బార్ అనేది 80 సెంటీమీటర్స్ వచ్చింది. అంటే ఇక్కడెక్కడో ఒక పాయింట్ దగ్గర 80 సెంటీమీటర్, ఈ రిఫరెన్స్ యాక్సిస్ నుంచి 80 సెంటీమీటర్స్ దగ్గర ఉంది, 80 సెంటీమీటర్స్ దగ్గర. అండ్ ఇక్కడ నుంచి ఈ వై యాక్సిస్ నుంచి 50 సెంటీమీటర్స్ దగ్గర ఈ టోటల్ టీ సెక్షన్కి సెంట్రాయిడ్ అనేది చెప్పేసి ఉంది. సో ఈ విధంగా మనము ఇంత డెప్త్గా ఇలా చెప్తాము. సో ఇలా చేస్తూ ఉంటాము. ఓకేనా. సో ఈ విధంగా మనం కాంపోజిట్ సెక్షన్ ఇచ్చినప్పుడు మనం సెంట్రాయిడ్స్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఇందులో సో 50 సెంటీమీటర్స్ 80 సెంటీమీటర్స్ ఈజ్ ద ఆప్షన్, ఇది కరెక్ట్ ఆప్షన్. కానీ ఇందులో మీకు టిప్ చెప్తాను నేను. టిప్ ఏంటంటే, సో ఈ టీ సెక్షన్ ఇచ్చేసారు, ఇప్పుడు అంత ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిన అవసరం లేకుండా ఫస్ట్ ఒక టిప్ చెప్తాను. సో ఈ టీ సెక్షన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చూసుకోవాలంటే, ఏదైనా ఒక సెక్షన్ ఇచ్చినప్పుడు, కాంపోజిట్ సెక్షన్ కానీ ఏదైనా సెక్షన్ ఇచ్చినప్పుడు ఆ సెక్షన్ అనేది దానికి ఏదైనా యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదా చూసుకోవాలి. ఎస్, ఉందా లేదా చూసుకోవాలి. సో ఈ టీ సెక్షన్ ఉంది, ఈ టీ సెక్షన్కి యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంది. ఏంటి, ఇక్కడ ఎక్కడుంది అంటే ఇక్కడ దీన్ని హాఫ్గా కట్ చేస్తే 2 కూడా మిర్రర్ ఇమేజెస్ వస్తాయి. మిర్రర్ ఇమేజెస్ అంటే ఏంటో చెప్పాను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో. అంటే 2 ఒకేలా కనిపిస్తాయి ఇలా ఫోల్డ్ చేస్తే. సో ఇలా హాఫ్గా కట్ చేశాను నేను. కట్ చేస్తే ఎక్కడుంది 50 సెంటీమీటర్స్ దగ్గర దీనికి మిర్రర్, దీనికి యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంది. సో సెంట్రాయిడ్ ఎప్పుడు కూడా ఎప్పుడండి యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ గుండానే పాస్ అవుతుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సెంట్రాయిడ్ ఎప్పుడు కూడా యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ గుండానే వెళ్తుందని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో అంటే ఇక్కడ మనకి ఎక్స్ బారు వై బారు ఉంటుంది. ఓకేనా. సో మనకి ఇప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. ఈ ఎక్స్ బార్ ఇక్కడ వాల్యూస్ ఎక్స్ బార్ వై బార్ ఉంటుంది కదా ఇక్కడ. సో ఈ పాయింట్కి ఈ రిఫరెన్స్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందండి, ఇదే కదా. ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంది, ఇక్కడ కూడా అంత డిస్టెన్స్ ఉంటుంది కదా. సో ఇదంతా 50 సెంటీమీటర్స్. ఓకే. సో మనకిచ్చిన ఆప్షన్ చూసుకుంటే, అంటే ఇక్కడ నథింగ్ బట్ ఎక్స్ బార్ ఎంత అయింది, ఎక్స్ బార్ అనేది 50 సెంటీమీటర్స్ అయింది. మనకిచ్చిన ఆప్షన్స్లో ఇది ఎక్స్ బార్, ఈ వై బార్ కదా. సో ఎక్స్ బార్ 50 సెంటీమీటర్స్ ఎక్కడుంది, సో ఇక్కడ ఉంది. సో డైరెక్ట్గా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకుండా ఇది పెట్టేయచ్చు. సో ఇది టైం సేవింగ్ టిప్. ఈ టైప్లోనే ఇంకొక ఐ సెక్షన్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్లో ఒక ఐ సెక్షన్ ఇచ్చేసారు. ఐ సెక్షన్ ఇచ్చేసి వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది సెంట్రాయిడ్ ఆఫ్ ది గివెన్ ఐ సెక్షన్ అడిగారు. సో ఐ సెక్షన్ ఇచ్చేసి, సో
దీనికి సెంట్రాయిడ్ కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇవి రిఫరెన్స్ యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, రిఫరెన్స్ యాక్సిస్. వీటి సెంట్రాయిడ్ కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం జనరల్గా పెద్ద ప్రాసెస్లో చేయాలంటే ఇదొక రెక్టాంగిల్, ఇదొక రెక్టాంగిల్ అంటే 1 2 3 రెక్టాంగిల్స్ అనుకుని మనకి ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేయాలంటే a1 y1 ప్లస్ a1 x1 ప్లస్ a2 x2 ప్లస్ a3 x3 డివైడెడ్ బై a1 ప్లస్ a2 ప్లస్ a3. అదే y బార్ ఫైండ్ అవుట్ చేయాలంటే a1 y1 ప్లస్ a2 y2 ప్లస్ a3 y3 డివైడెడ్ బై a1 ప్లస్ a2 ప్లస్ a3. సో ఈ రెండు ఫార్ములాస్ని ఉపయోగించి మనం పెద్ద ప్రాసెస్ చేస్తే మనకి దీనికి ఆన్సర్ వస్తుంది. బట్ మీరు ముందుగా నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఏదైనా ఒక సెక్షన్ ఇచ్చినప్పుడు దానికి యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఎక్కడైనా ఉందా లేదా ఫస్ట్ మనం చూసుకుంటే మనకు ప్రాసెస్ సింప్లిఫై అయిపోతుంది. ఓకేనా. సో ఇది ఐ సెక్షన్ తీసుకుంటే దీనికి యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదా అని చూడాలి. అంటే యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏం చేయాలంటే ఆ సెక్షన్ని ఎక్స్ డైరెక్షన్లో వై డైరెక్షన్లో కూడా 2 హాఫ్స్ కింద అది ఒక హాఫ్ పార్ట్ దగ్గర ఎక్స్ డైరెక్షన్లోనూ అదేవిధంగా వై డైరెక్షన్లో కూడా కట్ చేసినప్పుడు అది దానికి ఏమైనా మిర్రర్ ఇమేజెస్ ఫామ్ అవుతున్నాయా. సో ఒకవేళ మిర్రర్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి కనుక వాటి మనం యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటాం. సో ఇది ఐ సెక్షన్ ఉంది. ఐ సెక్షన్కి నేను ఏం చేస్తున్నానంటే దీనికి హాఫ్ పార్ట్ ఏదండి, ఇక్కడ 50 సెంటీమీటర్స్ దగ్గర హాఫ్ పార్ట్ ఉంటుంది. నేను ఏం చేస్తున్నానంటే ఒక సెక్షన్ కట్ చేస్తుంటే ఇది 50 సెంటీమీటర్స్. సో ఇక్కడ కూడా 50 సెంటీమీటర్స్ వస్తుంది, ఇక్కడ 50 సెంటీమీటర్స్, ఇక్కడ 50 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఈ 20 సెంటీమీటర్స్ 10గా డివైడ్ అవుతుంది. సో ఇలా నేను ఫోల్డ్ చేస్తే కనుక రెండు కూడా ఈ షేప్లో వస్తాయి, అంటే రెండు కూడా ఒకేలా ఉంటాయి. ఇది 50 సెంటీమీటర్స్ అవుతుంది, ఇది 100 సెంటీమీటర్స్ అవుతుంది, ఇది 50 సెంటీమీటర్స్ అవుతుంది, ఇది 10 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇది మిర్రర్ ఇమేజ్ ఫామ్ అవుతుంది ఒకటి, అంటే దీనికి ఒక యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంది. అదేవిధంగా నేను నెక్స్ట్ డైరెక్షన్లో కూడా హాఫ్ పాయింట్ దగ్గర కట్ చేసి చూస్తాను. ఇంకా హాఫ్ పాయింట్ ఏమవుతుందండి. సో 20 ప్లస్ 100 ప్లస్ 20 ఇది మొత్తం టోటల్ 140/2 అంటే 70 సెంటీమీటర్స్. సో బాటమ్ నుంచి 70 సెంటీమీటర్స్ దగ్గర నేను ఇంకొక హాఫ్ పార్ట్ కట్ చేస్తాను. హాఫ్ పార్ట్ కట్ చేస్తుంటే మిర్రర్ ఇమేజ్ ఫామ్ అవుద్దా లేదా, డెఫినెట్గా ఫామ్ అవుద్ది, ఎందుకంటే ఇదంతా కూడా సిమెట్రిక్గా ఉంది అంతా కూడా. సో ఇదంతా కూడా సిమెట్రిక్గా ఉంది. అప్పుడు మనకి మిర్రర్ ఇమేజ్ ఏ విధంగా ఫామ్ అవుతుంది. నేను పైకి ఫోల్డ్ చేస్తున్నాను, కిందకైనా ఫోల్డ్ చేసుకోవచ్చు, పైకైనా ఫోల్డ్ చేసుకోవచ్చు. నేను పైకి ఫోల్డ్ చేస్తున్నా. ఫోల్డ్ చేసినప్పుడు అదే లైక్ ఒక టీ సెక్షన్లో ఫామ్ అవుతుంది. ఈ విధంగా టీ సెక్షన్లో ఫామ్ అయ్యి ఇది 100 సెంటీమీటర్స్, ఇది 20 సెంటీమీటర్స్ అండ్ ఇది 50 సెంటీమీటర్స్ వస్తుంది. ఇది 20 సెంటీమీటర్స్ ఉంటుంది. సో అంటే దీనికి 2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీస్ ఉన్నట్టు, అవునా. సో కరెక్ట్గా అంటే ఇక్కడ కింద నుంచి 70 సెంటీమీటర్స్ దగ్గర, ఇక్కడ నుంచి 50 సెంటీమీటర్స్ దగ్గర ఒక యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉన్నాయి. సో ఈ రెండు నేను ఈ విధంగా డ్రా చేస్తే ఇక్కడ మనకి సెంట్రాయిడ్ అని ఫామ్ అవుతుంది. సో ఈ రెండు ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర మనకి సెంట్రాయిడ్ ఉంటుంది. సో ఓకేనా. అప్పుడు మనం డైరెక్ట్గా మనం పెద్ద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేకుండా ఎక్స్ బార్ వై బార్ ఈక్వల్ సింపుల్గా 50 సెంటీమీటర్స్ అంటే ఇక్కడ నుంచి ఈ సిమెట్రీ వల్ల మనకు అర్థమవుతుంది. అది ఈ విధంగా సిమెట్రీ వల్ల ఎక్స్ బార్ 50 సెంటీమీటర్స్ అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ వల్ల మనకి ఎక్కడ హాఫ్గా కట్ చేస్తుంది, 70 సెంటీమీటర్స్ దగ్గర హాఫ్గా కట్ చేస్తుంది కాబట్టి మిర్రర్ ఇమేజెస్ క్రియేట్ చేస్తుంది కాబట్టి 50,70 అని ఈజీగా మనము ఎగ్జాంపుల్ ఈ విధంగా అడిగితే కనుక ఈజీగా మనం సాల్వ్ చేసేచ్చు. ఇంత పెద్ద ప్రాసెస్ చేసి టైం వేస్ట్ చేసుకోకూడదు. జస్ట్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదా, సో యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంటే కనుక ఎంత అని చెప్పేసి మనం ఈజీగా సాల్వ్ చేసేసుకోవచ్చు. ఓకేనా. ఇది సిమెట్రిక్గా ఉంది కాబట్టి దీనికి 2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీస్ ఉన్నాయి. అలా కాకుండా ఐ సెక్షన్ అనేది ఇది 100, ఇది 50, ఇది 20. ఓకే. సో ఈ ప్రొజెక్షన్ 15 సెంటీమీటర్స్, ఈ ప్రొజెక్షన్ 15 సెంటీమీటర్స్ అయితే ఇప్పుడు సపోజ్ మనకు దీనికి యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదో చూద్దాం. ఈ విధంగా కట్ చేసామనుకోండి, ఈ విధంగా కట్ చేసుకుంటే డెఫినెట్గా ఇది ఎలా ఫామ్ అవుతుంది, నేను ఇటు పక్క ఫోల్డ్ చేస్తున్నాను, ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇలా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ నేను ఇక్కడ కట్ చేసి చూస్తున్నా, ఇక్కడ కట్ చేసి చూసినప్పుడు రెండు ఒకేలా ఉంటాయి, ఈ ఇమేజ్ ఉండదు. సో దీనికి ఓన్లీ ఒక యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంది. అప్పుడు మనం ఈజీగా ఓన్లీ ఎక్స్ కోఆర్డినేట్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయగలం, ఎందుకంటే అబౌట్ వై యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంది కాబట్టి జస్ట్ ఇలా ఒక డ్రా చేసుకుంటే, ఇలా కట్ చేసుకుంటే ఈ రెండు కలిపి ఫోల్డ్ చేస్తే ఇది ఒకటి సిమెట్రీకి మిర్రర్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది కాబట్టి మనం సింపుల్గా చెప్పేయచ్చు. సో ఎక్స్ బార్ అనేది 50 సెంటీమీటర్స్ అండి. వై బార్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, వై బార్ అనేది మనం జస్ట్ ఈ ఫామ్లో ఉంది కదా, ఈ ఫామ్లో ఉపయోగించి ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఇదొక రెక్టాంగిల్, ఇదొక రెక్టాంగిల్, ఇదొక రెక్టాంగిల్ కనుక్కుని ఇది ఏరియా 1, y1 ఇక్కడ డిస్టెన్స్లో ఉంటుంది, ఇది ఏరియా 2, ఏరియా 2కి ఇది మొత్తం ఏరియా 2 20 ఇంటూ దీని హైటు
y2 ఏమవుతుంది దీనికి y1 ప్లస్ ఈ హాఫ్ డిస్టెన్స్ y2 అవుతుంది. నెక్స్ట్ ఇది ఏరియా 3 అండ్ దీనికి y3 ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ప్లస్ దీనికి ఉన్న సెంట్రాయిడల్ డిస్టెన్స్ ఈ బేస్ నుంచి. సో ఇది y3 అవుతుంది. ఈ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి y బార్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం సెంట్రాయిడ్లో సెక్షన్స్కి ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ మనం ఒక ప్రాబ్లం చూస్తున్నాం. ఆ ప్రాబ్లం ఏంటంటే ఇప్పటి వరకు మనం ఇది ఎడిషన్స్ని చూస్తాం, ఇందులో సబ్స్ట్రాక్షన్స్ ఎలా చేయాలని చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక ట్రయాంగిల్ ఇచ్చారు. ఇదంతా ట్రయాంగిల్ అయితే ఈ ట్రయాంగిల్ యొక్క బేస్ 10 సెంటీమీటర్స్, హైట్ 10 సెంటీమీటర్స్. ఈ స్క్వేర్ పార్ట్ ఇందులోంచి లేదు, తీసేశారు. అయితే దీని యొక్క సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. సో ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో దీన్ని ఎలా చేయాలంటే ఇదొక ట్రయాంగిల్, ఫుల్ ట్రయాంగిల్. ఈ ఫుల్ ట్రయాంగిల్ నుంచి ఈ పీస్ తీసేస్తే మనకి ఈ షేప్ వస్తుంది. ఓకే, సో ఇది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లోంచి స్క్వేర్ తీసేస్తే మనకి ఈ షేప్ వస్తుంది. సో ఈ షేప్ వచ్చింది. ఓకేనా. ఇలాంటి వాటికి సెంట్రాయిడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, అంటే ఈ ఏరియాలోంచి ఇది తీసేస్తే ఇది వస్తుంది కాబట్టి సపోజ్ దీనికి మన సెంట్రాయిడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే x బార్ ఈక్వల్ టు a1 x1 మైనస్ a2 x2 డివైడెడ్ బై a1 మైనస్ a2. ఓకేనా. y బార్ ఈజ్ ఈక్వల్ టు a2 y2 మైనస్ a2 y2 డివైడెడ్ బై a1 మైనస్ a2. ఇందాక సపోజ్ టీ సెక్షన్ తీసుకున్నాం అనుకోండి, ఈ టీ సెక్షన్లో దీనికి ఇది ఎడిషన్ అయింది కాబట్టి a1 ప్లస్ a1 x1 ప్లస్ a2 x2 డివైడెడ్ బై a1 ప్లస్ a2 అలా చేసాము. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇది రిమూవ్ చేస్తున్నాం కాబట్టి ఇది మైనస్ చేస్తాం. ఇదే ఫార్ములాని దీనికి కూడా అప్లై చేయొచ్చు. ఎలా అప్లై చేయొచ్చు అంటే ఇది ఈ టీ సెక్షన్ ఉంది కదా, ఈ టీ సెక్షన్ మొత్తాన్ని నేను ఏమనుకుంటా అంటే ఒక పెద్ద ట్రయాంగిల్ అనుకుంటున్నాను. ట్రయాంగిల్ అనుకుని ఇది సేమ్ పార్ట్స్ అనుకుందాం. 2 ఇంటూ ఇది తీసేస్తే మనకి ఇలా వస్తుంది అనుకుని ఈ ఫార్ములాస్ దీనికి కూడా అప్లై చేయొచ్చు. సో ఆ విధంగానే చేయొచ్చు, ఈ విధంగానే చేయొచ్చు. బట్ దీన్ని ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అనేది చేయాలి. సో ఇందులోంచి ఈ హాఫ్ చేస్తే మనకి ఇది వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో దీన్ని నేను రిఫరెన్స్ యాక్సిస్ డ్రా చేస్తున్నాను. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. రిఫరెన్స్ యాక్సిస్ డ్రా చేస్తున్నాను. సో నేను ఇది మొత్తాన్ని 1 అనుకుంటున్నాను, దీన్ని 2 అనుకుంటున్నాను. సో ఫస్ట్ మనం 1కి ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. a1 ఈజ్ ఈక్వల్ టు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, దీని ఏరియా ఎంతండి, హాఫ్ ఇంటూ b ఇంటూ హెచ్ కదా. సో 10 ఇంటూ 10. సో ఇది ఎంత 50 సెంటీమీటర్ స్క్వేర్ అయింది. ఓకే. నెక్స్ట్ x1, దీనికి x1 ఎక్కడ ఉంటుంది, ఇక్కడ b/3 డిస్టెన్స్లో ఉంటుంది కదా. సెంట్రాయిడ్ ట్రయాంగిల్కి సెంట్రాయిడ్ b/3 డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా h/3 డిస్టెన్స్లో ఉంటుంది. మనం ఆల్రెడీ చూసాం కదా, b/3 h/3. సో ఇక్కడ b వాల్యూ ఎంత 10/3. అదే y1 వాల్యూ ఎంత, y1 వాల్యూ కూడా 10/3 అవుతుంది. ఓకే. నెక్స్ట్ సెకండ్ షేప్ a2కి చూద్దాం. a2కి ఏరియా ఎంత అండి, a2 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3. సో 9 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ దీనికి x1 వాల్యూ అంటే ఎంత, ఈ రెఫరెన్స్ యాక్సిస్ నుంచి ఇక్కడికున్న డిస్టెన్స్ ఎంత అనేది. ఓకేనా. సో ఇక్కడ నుంచి ఈ ఎడ్జ్కి 2 సెంటీమీటర్స్ డిస్టెన్స్ అనుకుందామండి. దీని యొక్క సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుంది, 3/2 దగ్గర ఉంటుంది, అంటే 1.5 సెంటీమీటర్స్ దగ్గర ఉంటుంది. సో 2 ప్లస్ 1.5 3.5 అవుతుంది. x2 ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది, 2 ప్లస్ 1.5 3.5 సెంటీమీటర్స్ అవుతుంది. y2 ఎంత, సో ఈ బేస్ యాక్సిస్ నుంచి ఇక్కడికి ఉండే సెంట్రాయిడ్ డిస్టెన్స్ ఎంత, 3/2 1.5 సెంటీమీటర్స్ అవుతుంది. సో అదే ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో x1 ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ 10/3 మైనస్ a2 వాల్యూ ఎంత వచ్చిందండి, a2 వాల్యూ 9 కదా, 9 ఇంటూ 3.5 డివైడెడ్ బై 50 మైనస్ 9. అదే y బార్ అయితే కనుక 50 ఇంటూ 10/3 మైనస్ 9 ఇంటూ 1.5 డివైడెడ్ బై 50 మైనస్ 9. సో దీన్ని సింప్లిఫై చేస్తే x బార్ వాల్యూ y బార్ వాల్యూ వస్తాయి. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా మైనస్ చేసుకుని చేయాలి. ఓకేనా. ఒక ప్రాబ్లం ఇచ్చారండి సేమ్ ఆ టైప్లోనే. ఇది ఒక క్వార్టర్ సర్కిల్, ఇదేమో సెమీ సర్కిల్. అయితే కనుక దీని యొక్క సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇదొక క్వార్టర్ సర్కిల్, ఇందులోంచి మనం ఏం చేస్తున్నాం అంటే సెమీ సర్కిల్ తీసేస్తున్నాం. సో ఈ క్వార్టర్ సర్కిల్ యొక్క రేడియస్ 10 సెంటీమీటర్స్, ఈ సెమీ సర్కిల్ యొక్క డయామీటర్ 10 సెంటీమీటర్స్. అంటే దీని యొక్క రేడియస్ ఎంత అవుతుంది, ఈ సెమీ సర్కిల్కి 5 సెంటీమీటర్స్. సో దీనికి సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎలా అంటే, సో ఇదొక క్వార్టర్ సర్కిల్,
దీని యొక్క రేడియస్ 10 సెంటీమీటర్స్ మైనస్ ఇది ఒక సెమీ సర్కిల్. ఈ సెమీ సర్కిల్ యొక్క డయామీటర్ 10 సెంటీమీటర్స్. దీని యొక్క రేడియస్ ఎంత అవుతుంది? 5 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు, సో దిస్ ఈజ్ ద థింగ్ అనమాట. ఓకేనా? ఇది రిమూవ్ చేసేస్తున్నాను. సో దీని మొత్తాన్ని నేను 1 అనుకుంటున్నాను, దీన్ని 2 అనుకుంటున్నాను. సో ఇది ఈ షేప్ వస్తుంది. సో 1 తీసుకుందాం. 1కి A1 ఏమవుతుంది? క్వార్టర్ సర్కిల్కి ఏరియా ఏమవుతుంది? క్వార్టర్ సర్కిల్కి సర్కిల్ యొక్క ఏరియా ఎంత? πr². అదే సెమీ సర్కిల్కి πr²/2. క్వార్టర్ సర్కిల్ అంటే దాంట్లో సగం కదా, ఇంకో 2 వస్తుంది. సో దీనికి మొత్తానికి πr²/4 వస్తుంది. ఓకేనా? ఏరియా. సో π × 10²/4. ఓకే. నెక్స్ట్ దీని x1 క్వార్టర్ సర్కిల్కి సెంట్రాయిడ్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ కింద ఉండి ఇక్కడ ఉంటుంది, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో x1 ఎంత? 4r/3π. ఓకే. సో 4 × r వాల్యూ 10 డివైడెడ్ బై 3π. సో 40/3π. y బార్ కూడా సేమ్, y1 కూడా సేమ్ ఉంటుందని మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో ఇది కూడా అంతే, 40/3π. ఇది A1. నెక్స్ట్ A2కి చూద్దాం. A2కి 2. సెమీ సర్కిల్కి రేడియస్ πr²/2 కదండి ఏరియా. సో దీని యొక్క రేడియస్ ఎంత? 5 సెంటీమీటర్స్. 5 × 5²/2. సో 25π/2 A2. సో అండ్ x2 ఏమవుతుంది? రిఫరెన్స్ యాక్సిస్ నేను ఇది అనుకుంటున్నాను, ఇది రిఫరెన్స్ యాక్సిస్. ఇది రిఫరెన్స్ యాక్సిస్ అనుకుంటే x2 అనేది ఎగ్జాక్ట్గా రేడియస్ అవుతుంది. సో r అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ అవుతుంది. సో y2 ఏమవుతుంది? y2 అంటే ఇక్కడ నుంచి సమ్ డిస్టెన్స్లో ఉంటుంది, ఇక్కడ నుంచి సమ్ డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ ఎంత? 4r/3π. సో r ఎంత ఇక్కడ? 4π/3π. సో 20/3π. ఓకేనా? ఇప్పుడు మనం మన x బార్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? x బార్ ఈక్వల్ టు A1 x1 మైనస్ A2 x2 డివైడెడ్ బై A1 మైనస్ x2. y బార్ ఈజ్ ఈక్వల్ టు A2 y2 మైనస్ A1 y1 మైనస్ A2 y2 డివైడెడ్ బై A1 మైనస్ A2. సో ఈ విధంగా ఈ రెండింటిలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x బార్ వాల్యూ y వాల్యూ బార్ వాల్యూ వస్తుంది. సో ఈ విధంగా మనం సెంట్రాయిడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం చేయాలి. సో మీరు ఇంకా కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ సోర్స్ తీసుకుని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. సో దట్ మీకు ఇంకా సెంట్రాయిడ్స్ మీద ఇంకా క్లియర్ కాన్సెప్ట్ వస్తుంది. సాల్వ్ చేసినప్పుడు మీకు ఏదైనా రాకపోతే నన్ను అడగండి. సో మొత్తం అంతా కాన్సెప్ట్ అంతా కవర్ అయ్యేలాగా మీకు సెంట్రాయిడ్స్ అంటే అర్థమయ్యేలాగా ఈ విధంగా మీకు నేను చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మనకి ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా టాపిక్స్ మనం డిస్కస్ చేసుకుందాము. డౌట్స్ ఉంటే నేను డైరెక్ట్గా ఫోన్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ అడగచ్చు. థ్యాంక్ యూ ఆల్.